ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఖతర్ ప్రధానమంత్రి చొరవ తీసుకోవడం కాల్పుల ఒప్పందం సాధ్యపడింది. అయితే ఒప్పందంలో కీలక అంశాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇజ్రాయెల్ గాజాల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం విషయానికి వస్తే 3 నెలల పాటు అమల్లో ఉంటుంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బందీల మార్పిడి, ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఉపసంహరించుకోవడం, అలాగే హ్యుమానిటేరియన్ ఎయిడ్కి ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండడం. కాగా ఆదివారం నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుంది. 3 దశల్లో ఒప్పందం అమలవుతుంది. బుధవారం రాత్రి హమాస్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. ఇక ఇజ్రాయెల్ కేబినెట్ గురువారం సమావేశం ఒప్పందానికి ఓకే చేయాల్సి ఉంటుంది. అయితే కేబినెట్ ఆమోదముద్ర కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం చివరి నిమిషంలో హమాస్ అడ్డుపుల్లలు వేసిందని చెబుతున్నారు. కాగా నెతన్యాహుకు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు మాత్రం డీల్ నుంచి తప్పుకోరాదని పట్టుబడుతున్నాయి. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నారు. మిత్రపక్షాల అభ్యంతరం వల్ల జాప్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఒప్పందం ప్రకారం చూస్తే 3 నెలల పాటు కాల్పుల ఒప్పందం కొనసాగుతుంది. గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు దశల వారీగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తుంది. బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ డీల్ మధ్యవర్తిత్వం నెరిపింది మాత్రం ఖతర్, ఈజిప్టు, అమెరికా అని చెప్పుకోవాల్సిందే. సుమారు 15 నెలల నుంచి కొనసాగిన యుద్ధంలో పాలస్తీనాలో 60% భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఖతర్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ బుధవారం డీల్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదివారం నుంచి కాల్పుల విరమణ అమల్లోకొస్తుంది. ముందుగా ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది. తర్వాత తుపాకులు మూగబోతాయని చెప్పారు. అయితే కాల్పుల ఒప్పందం అమల్లో రావడానికి ఇంకా 72 గంటల సమయం ఉన్నందున ఇజ్రాయెల్ మాత్రం గాజాపై తన ప్రతాపం మాత్రం తగ్గించడం లేదు. పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపిస్తోంది. గురువారం కూడా 30 మంది పాలస్తీనియన్ల ప్రాణాలను తీసింది. ఒప్పందంలో భాగంగా రోజుకు 600 ట్రక్కుల నిత్యావసర వస్తువులు గాజాలోకి అనుమతించాల్సి ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో ఘనులని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. ఇక టెల్ అవీవ్లో అయితే హమాస్ చెరలో ఉన్న తమ వారు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. త్వరగా డీల్ అమల్లోకి రావాలని బందీల కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ నెల 25న అంటే ఒప్పందం జరిగిన 7వ రోజున పాలస్తీనాకు చెందిన పౌరులు ఉత్తర గాజాలోకి ఎంట్రీ కావడానికి అనుమతిస్తారు. కాగా గతేడాది అక్టోబర్ నుంచి ఉత్తర గాజా మొత్తం ఇజ్రాయెల్ సైనికుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కార్లు కాలినడకన వచ్చేవారిని ఉత్తర గాజాలో అనుమతిస్తారు. తమ వెంట ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని షరతు విధించారు. వాహనాలను తనిఖీ చేయడానికి ప్రైవేట్ కంపెనీకి బాధ్యత అప్పగిస్తారు. ఆ పని ఎవరికి అప్పగించాలో ఇజ్రాయెల్ నిర్ణయిస్తుంది. 90% ప్రజలు వెంటనే తమ ఇళ్లకు వెళ్లిపోవాలని ఆతృతతో ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన వెంటనే 90% గాజా పౌరులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫిబ్రవరి 9, 22వ రోజు సివిలియన్లను నార్త్ అల్ రషీద్ స్ట్రీట్, సలాహ్ అల్డ్రీన్ స్ట్రీట్ కు చెందిన వారిని ఎలాంటి చెకింగ్ లేకుండా అనుమతిస్తారు. ఇక మార్చి 1న 42వ రోజు మొదటి దశ ముగిసిపోతుంది. ఆ రోజు 33 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాలి. అదే సమయంలో ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన 100 మంది ఖైదీలను విడుదల చేస్తుంది. కాల్పుల ఒప్పందంలో భాగంగా 2వ దశ మొదలవుతుంది. 2వ దశలో మిగిలిన బందీలు దాదాపు 65 మంది వరకు ఉంటారు. వారిని విడుదల చేయాల్సి ఉంటుంది. బదులుగా ఇజ్రాయెల్ గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవాలి ఉంటుంది. శాశ్వత కాల్పుల విరమణను గౌరవించాలి. ఇజ్రాయెల్ బందీలు మొత్తం 94 మందిని విడుదల చేస్తారు. అలాగే బందీలుగా ఉన్నప్పుడు చనిపోతే వారి మృతదేహాలను కూడా అప్పగిస్తారు. దీనికి బదులు ఇజ్రాయెల్ తమ జైల్లో ఉన్న 1000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేస్తుంది. ఒక అంచనా ప్రకారం మొత్తం 94 మందిలో సుమారు 30 మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈజిప్ట్ నుంచి గాజాను విడదీసే
ఫిలడెల్ఫీ కారిడార్ నుంచి ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ మాత్రం భవిష్యత్తులో పాలస్తీనాతో తలపడనని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడానికి నిరాకరించింది. దీనికి వ్యతిరేకంగా హమాస్ మాత్రం మౌఖికంగా గ్యారంటీ ఇచ్చింది. కాగా ఈజిప్టు, ఖతర్, అమెరికాలు మాత్రం సంప్రదింపులు మాత్రం కొనసాగిస్తూనే ఉంటాయి. మార్చి 9 50వ రోజు ఆ రోజు ఇజ్రాయెల్ ఫిలడెల్ఫియా కారిడార్ నుంచి పూర్తిగా తమ దళాలను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 12న 84వ రోజు 3వ దశ మొదలవుతుంది. అయితే 3వ దశకు సంబంధించి పూర్తి వివరాలు అందలేదు. 2వ దశలో ఒప్పందం ప్రకారం అన్ని సవ్యంగా జరిగితే 3వ దశకు వస్తారు. ఇక 3వ దశలో హమాస్ చెరలో మృతి చెందిన వారి మృతదేహాలను ఇజ్రాయెల్కి ఇస్తారు. బదులుగా గాజా పునర్నిర్మాణానికి 3 నుంచి 5 సంవత్సరాల కాల పరిమితి విధించారు. నిర్మాణ కార్యక్రమం అంతర్జాతీయ పర్యవేక్షణలు జరుగుతాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత గాజాను ఎవరు పాలించాలనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేదు. కాగా అమెరికా మాత్రం పాలస్తీనా అథారిటీని పాలించాలని ఒత్తిడి తెస్తోంది. మొత్తానికి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విధంగానే జనవరి 20వ తేదీలోగా బందీలను విడుదల చేయాలని, లేదంటే మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తారని అల్టిమేటం ఇవ్వడంతో దారికొచ్చారా అనేది తెలియడం లేదు. మొత్తానికి అమెరికా నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇక బైడెన్ దిగిపోతూ ఏదో ఒక మంచి పని చేశారన్న సంతృప్తితో దిగిపోయే అవకాశం ఉంటుంది. మరోపక్క ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తానే అమెరికా ప్రెసిడెంట్ అయి ఉంటే యుద్ధాలు జరిగేవి కావని ప్రచారం చేసుకున్నారు. మరి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఎలా ఆపుతారో వేచి చూడాల్సిందే. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిందని పాలస్తీన్లు సంబరపడుతున్నారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమలు కానుంది. అయితే కాల్పుల ఒప్పందం అమలుకు ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. కేబినెట్ ఆమోదానికంటే ముందు ఇజ్రాయెల్ దళాలు గాజాపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. తాజాగా గాజా వెస్ట్లోని ఆల్ రిమాల్ ఏరియాలో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 30 మంది చనిపోగా భారీ సంఖ్యలో గాయపడ్డారు. కూలిన భవనాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. కాగా శిథిలాల కింద మరిన్ని మృతదేహాలుండే అవకాశం ఉందని మీడియా సంస్థ ఏఎఫ్పి వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం హమాస్ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ జైళ్లలో బందీలుగా ఉన్న టెర్రరిస్టుల విడుదలకు పట్టుబడుతోందని, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ తమ జైల్లో ఉన్న ఖైదీల విడుదల విషయంలో తమదే తుది నిర్ణయమని చెబుతోంది. పెద్ద సంఖ్యలో హత్యలు చేసిన టెర్రరిస్టులను విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. హమాస్ బ్లాక్మెయిల్కు తాము లొంగబోమని తేల్చి చెప్తున్నారు నెతన్యాహు. ఇదిలా ఉండగా నెతన్యాహు మాత్రం డీల్కు సంబంధించి పూర్తి విషయాలు, షరతులపై తాను సంతృప్తి చెందితేనే ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు.